బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే ఓకే సార్, అసలు మనం ఎందుకు వచ్చామంటే ఈరోజు మిమ్మల్ని చాలా టైం కలాలనుకున్న ఈసారికి అయిందనమాట. అవునవును, మనకి మంచి స్కీమ్ తెచ్చిపెట్టారు సార్. ఆ, ఆ స్కీమ్ గురించి అవును. చాలా మంది చాలా డౌట్స్తో ఉన్నారు సార్. ఓకే, ఆ డౌట్స్ అన్ని మనం మీ మాటల్లో ఓకే, క్లారిటీ ఇస్తే అవును, మన కస్టమర్స్ వస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని కలడానికి వచ్చాను సార్. ఓకే, నేను డెఫినెట్లీ. ఆల్రెడీ సీక్వెల్ 1 పెట్టా సార్. నాకు బిలీవ్ అని చెప్పేసి నేను సీక్వెన్స్ 1 పెట్టాను. కావాలంటే మీరు అందరూ చూడొచ్చు. సో మిమ్మల్ని కలిసి మీ మాటల్లో కస్టమర్కి ఎలా ఇస్తారు, ఈ స్కీమ్ని ఎలా డెవలప్ చేస్తారు అనేది అంటే అంటే చాలా మందికి తెలియదు సార్. కస్టమర్స్కి అనేది కొత్త స్కీమ్లా అనిపిస్తుంది అనమాట. ఇది కొత్త స్కీమా పాత స్కీమ్ అనేది మీ మాటల్లో వింటే బాగుంటుంది. ఈ స్కీమ్ అనేది ఏం కాదు, ఇది జస్ట్ కస్టమర్ ఫ్లాట్ కొనుక్కుంటాడు, కస్టమర్కి మనం రిటర్న్ 100 క్యాష్ బ్యాక్ ఇస్తాం. ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, కస్టమర్ ఫ్లాట్ కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు, కస్టమర్ డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకున్నాడు, అక్కడతో అయిపోయింది. ఎప్పుడో అప్రిషియేషన్ అయితే అమ్ముకుంటాడు అంతే, లేదా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చుకుంటాడు అంతే. ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీ మంత్ 8,000 ఇస్తూ 48 months 80% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. ఒక ఎంఓఈ ఇస్తాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసలు అదే ఎంఓఈ అనేది కస్టమర్స్కి ఎంతవరకు మేము పరిచయం చేయలేదు సార్. అసలు ఎంఓఈ ఎక్కడెక్కడ యూజ్ చేశారు, ఇంతకు ముందు ఎవరైనా యూజ్ చేశారా? మనం కొత్తగా పెట్టాము. ఎంఓఈ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా కంపెనీస్ వస్తున్నాయి మనకి. ఓకే, వాళ్ళు ఎంఓఈ చేసుకుంటున్నారు. ఎంఓఈ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మేము ఇన్ని వేల కోట్లు ఇక్కడ పెడతాం, ఇన్ని వేల కోట్లు ఇక్కడ పెడతాం అని. ఓకే ఓకే. ఇక్కడ మనం ఏంటంటే కస్టమర్కి మేము ఇస్తాం, మా వెంచర్లో ఇది కొన్నారు కాబట్టి ఒప్పందం ఈ నెల మేము ఇస్తామనే ఒప్పందం. ఒక ఒప్పందం అంటే ఎంఓఈ అంటే ఆల్రెడీ అందరికి అర్థమై ఉంటుంది. అంతేకాకుండా ఇంకా హోప్ అనేది ఇవ్వగలుగుతారు కస్టమర్కి, ఇంకా నమ్మకశక్యంగా ఇంకేమి ఇవ్వగలుగుతారు అంటే మన సైట్ కాస్ట్ 120 గజాలు అండి. 120 గజాలు. 120 గజాలు 4,80,000. 4,80,000 పెట్టుబడి పెడితే మనం ఎంత రీబ్యాక్ 80% ఇస్తున్నామండి. 80%. అంటే దగ్గర 4 లక్షలు, 3,84,000 దగ్గర 4 లక్షలు, రఫ్గా 4 లక్షలు. 4 లక్షలు ఎప్పుడు కూడా జీరోతో ఈక్వల్ ఇస్తే ప్రైజ్ అనేది చాలా మంచిగా చెప్పినట్టు ఉంటుంది అనమాట. 48 months లో మనం రిటర్న్ ఇస్తున్నాం. అంటే ఏ రకంగా ఇస్తున్నారు సార్? అంటే ఫస్ట్ డే నుండి ఇచ్చేస్తున్నారా లేకపోతే ఎట్లా ప్రాసెస్ అనేది? అంటే ఫస్ట్ 20 customers ఎవ్రీ మంత్ ఇచ్చేస్తామండి. ఓకే, నెక్స్ట్ నుంచి మనకి కస్టమర్ చాలా బాగుంది సార్. ఎంఓ అగ్రిమెంట్ చెక్లు ఇవ్వడం చాలా నమ్మశక్యంగా చాలా బాగుంది. అది కూడా 48 months అనేది చాలా ప్రీమియంలో చెప్పారండి. 5 సంవత్సరాలు అనేది మినిమం, దానికి కూడా చాలా బాగా చెప్పారు. అంటే తక్కువ టైం చెప్పినా కానీ చాలా నమ్మశక్యమైన స్కీమ్ కాదు, కానీ మంచిగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలుగుతారు సార్? సార్ ఒక విషయం సార్, బెనిఫిట్స్ అంటే ఇప్పుడు కస్టమర్ 120 square yards ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఫ్లాట్లో 2-3 మొక్కలు వస్తున్నాయి. ఈ మొక్కలు చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. 30 feet రోడ్లు వస్తున్నాయి. మనం కస్టమర్కి 48 months ఎవ్రీ మంత్ 8,000 ఇస్తున్నాం క్యాష్ బ్యాక్. అవును సార్. క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు ఇది అని కస్టమర్కి డౌట్ రావచ్చు. మన కంపెనీ ఏంటంటే మన కంపెనీ పెద్ద అంబాసిడర్ పెట్టడం, పెద్ద యాడ్లు ఇవ్వడం, అవన్నీ మనం రెడ్యూస్ చేసుకుంటాం. అవును సార్. అంటే యాడ్స్ మనం ఎక్కువ ఇవ్వకుండా ఆ అమౌంట్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ మన కంపెనీ అమౌంట్స్ కొంత దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం, దాంట్లో వచ్చింది మనకు వచ్చే రూపాయలు 5 పైసలు అలా ఇస్తాం. ఓకే ఓకే. అది ఎందుకంటే కస్టమర్ బెనిఫిట్కి, ఇది అందరికీ కాదు, జస్ట్ స్టార్టింగ్ ఒక 300 మంది 300 ఫ్లాట్ల వరకు స్టార్టింగ్ అంతే. ఓకే ఓకే. మనం ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అంతే. మనం యాడ్లు ఇవ్వడం, పేపర్లో యాడ్ ఇవ్వడం అవన్నీ తగ్గించుకొని కస్టమర్ ఇచ్చిన దానికి కస్టమర్కే మనం ఇస్తాం. అదే సార్, బాగుంది. ఇప్పుడు 48 months ఎందుకు పెట్టారు, ఇంకా తక్కువ ఇవ్వచ్చు కదా అని మీరు డౌట్ రావచ్చు. అదే సార్. ఇప్పుడు వేరే కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఏంటి ఏదో చెప్తారు 10 months ఇచ్చేస్తాం, 15 months ఇచ్చేస్తాం, 1 year ఇచ్చేస్తాం అని చెప్తారు. అదంతా సాధ్యం కాని పని. ఓకే. మనం ఎందుకు ఇస్తున్నాము, మనం ఏం చేస్తాం, ఎంఓఈ ఇస్తాం, మనం చెక్స్ ఇస్తున్నాం అంటే అర్థం ఏంటి? అందుకని 48 months క్లియర్ అంటే 4 years. ఇప్పుడు చిన్న పాలసీ తీసుకున్నా 5 years దాటకపోతే మెచ్యూరిటీ ఉండదు సార్. లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మనం ఇది కస్టమర్ బెనిఫిట్కి, నెక్స్ట్ పిల్లల నెక్స్ట్ జనరేషన్కి, దీనికి మనం ఇస్తున్నాం. అసెట్ అనేది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఇక్కడ మన కంపెనీ ఇది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి
ఇప్పుడు వేరే కంపెనీలే ఫార్మ్ ల్యాండ్ సన్సెట్ చెప్పి వాళ్ళు ఇప్పుడు మనం ఫ్లాట్ తీసుకున్న తర్వాత మీ ఫ్లాట్ని నేను 15 సంవత్సరాలు లీజుకి తీసుకుంటున్నా అంటాడు. అదే సార్, కరెక్టే సార్ మీరు అనేది. కొద్దిగా మొక్కలు కాన్సెప్ట్ అలాంటి వాటికి కూడా లీజ్కి మళ్ళీ 15 సంవత్సరాల దగ్గర కంపెనీకే ఇవ్వాలి అంటారు. వాళ్ళు ఏంటంటారు, ఆ మొక్కల పెంపకంలో 50-50 షేర్ అంటారు, అవన్నీ ఉంటాయి. 15 సంవత్సరాలు నువ్వు ఆ ఫ్లాట్ నీకు తర్వాత నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు, అంత సామాన్యులం మనం. అంతే. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు నువ్వు ఆ ఫ్లాట్ని అమ్ముకోవడానికి అవ్వదు, ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు లీజ్కి ఇచ్చావు. ఆ కంపెనీ వాడే అది కూడా నువ్వు మొక్కల కన్నా ఎక్కడ లాంగ్ లో పెడతావు సార్, కానీ ఇది చాలా దగ్గరలో మనకి సిటీకి 3 km, గరివిడి చీపురుపల్లి అనేది ఆల్మోస్ట్ కలిసిపోయి ఇక్కడ నుంచి మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 40 km దగ్గర వస్తుంది. సూపర్. రేడియస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేడియస్ అంటే చుట్టూరు 100 km ఎలా ఉంటుంది. ముందు ముంబై, హైదరాబాద్ స్టడీ చేయండి ఎలా డెవలప్ అవుతుంది. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితేనే పెట్టండి ఇక్కడ. ఇంకేదో వస్తుంది అని అనుకుంటే వద్దు, అంతే మనం చెప్పాల్సింది. అక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్న కస్టమర్ వెంటనే తన డాక్యుమెంట్ ఉంటుంది, తనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్లాట్ సేల్ చేసుకోవచ్చు ఆఫ్టర్ 2 years 3 years ఎప్పుడైనా. ఫ్లాట్ సేల్ చేసుకున్నా కానీ స్కీమ్ అయితే రన్ అవుతుంది. అది రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుంది అని అంటే ఫస్ట్ మనకి కంపెనీకి ఫస్ట్ వచ్చే కస్టమర్స్ సపోర్టర్స్ గా మనకి ఇచ్చారు కాబట్టి వీళ్ళకే స్టార్టింగ్ మన ఒక నెంబర్ చెప్తాం, ఆ నెంబర్ వరకే తర్వాత నుంచి మరి ఉండదు. ప్లస్ దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే 20 customers కి ఎవ్రీ మంత్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ నుంచి చెక్స్ ఇస్తాం అన్నమాట. చాలా బాగుంది, బాగా నచ్చింది. అంత పూర్తి బాధ్యత మీదేనా, ఇంకా కంపెనీ ఇంకా హెడ్ ఎవరు బాధ్యత? మాదే అండి, ఎస్ఆర్ ఈకో వెంచర్స్ మా కంపెనీ. ఇప్పుడు బాధ్యత అంటే మనం ఏమి అంటే మొక్కలు వేస్తాం, 15 సంవత్సరాలు లీజు తీసుకుంటాం, డెవలప్ చేస్తాం అని చెప్పట్లేదు. నీకు సైట్ ఇస్తాం, సైట్ వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోద్ది, డాక్యుమెంట్ నీది క్లియర్ కట్ గా ఉంటుంది. కస్టమర్ దగ్గర ఇబ్బంది లేదు. బాగుంది సార్, డన్, వెల్ డన్. మీకు చాలా మంచి జరగాలని, చాలా మంది కస్టమర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలాలి, మళ్ళీ సక్సెస్ఫుల్ మీటింగ్ అనేది ఖచ్చితంగా సార్తో చేసుకోవాలని చాలా హ్యాపీగా ఇక్కడ పికప్ చేస్తాను. థ్యాంక్ యూ.